నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. సంతానోత్పత్తి సమస్యలు ఈ మధ్య కాలంలో ఎందుకు పెరుగుతున్నాయి? జీవనశైలి మార్పులు సంతానోత్పత్తిపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? భవిష్యత్తులో సంతానోత్పత్తి చికిత్సలు మరింత పెరిగే అవకాశాలున్నాయా? ఈ సమస్యలపై మీ సందేహాలకు కిమ్స్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ నిమ్మ పూజారెడ్డి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్, ఇప్పుడు మనం అనుకున్నట్లు సంతాన లేమి అనే సమస్య ఈ మధ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. అసలు దానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ అండి. ముందున్న లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు కదా. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన కొత్త ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ముందు లేదా అంటే ముందు కూడా ఉంది, కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరమైన పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ చాలా తక్కువ ఉండే ముందు. ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయింది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ మెయిన్ రీజన్. సో లైఫ్ స్టైల్ అంటే యాక్చువల్గా ఇంతకు ముందు ఈ సమస్య తక్కువగా ఉండడానికి కారణం కూడా అప్పుడు లైఫ్ స్టైలే ఉండుండొచ్చు మోస్ట్లీ. బెటర్ లైఫ్ స్టైల్ ఉండే కదండి అప్పుడు. ఇంకొకటి ఏంటి అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ముందు తొందరగా పెళ్లి చేసుకునే వాళ్ళు, తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ టిల్ 32, 33 అండ్ పెళ్ళైన తర్వాత 3-4 years గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు. సో 35, 36కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్స్ స్పర్మ్స్ రెండు క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మిస్క్యారేజ్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అబ్నార్మల్ బేబీస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదొక రీజన్. నెక్స్ట్ ఏంటి అంటే మారుతున్న లైఫ్ స్టైల్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, జంక్ ఫుడ్ ఇంటేక్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ పెరిగిపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ పెరిగిపోవడము, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడము, అండ్ అది కాకుండా పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఫుడ్ అడల్ట్రేషన్ కూడా బాగా పెరిగిపోయింది. న్యూస్లో చూస్తే ప్రతిదీ కల్తీ అని చెప్తున్నారు. రీసెంట్గా అయిన పన్నీర్ ఇది కానీ లేకపోతే ఎగ్ ఇది కానీ ఏది తీసుకున్నా కల్తీ అనే చెప్తున్నారు. సో మరి ఇంత కల్తీ ఆహారం తింటున్నప్పుడు లోపలికి వెళ్ళి అది కామ్గా ఉండదు కదా. సో దానివల్ల ఎగ్స్ స్పర్మ్స్ అగైన్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అండ్ రేడియేషన్, టూ మచ్ సెల్ ఫోన్ యూసేజ్, టూ మచ్ ల్యాప్టాప్స్ యూసేజ్, చుట్టూ 10 రకాల వైఫైస్, ఎప్పుడు ఆ రేడియేషన్ జోన్లోనే ఉంటున్నాం కదా. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నైట్ లైఫ్ బాగా పెరిగిపోయింది. సో ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అండ్ ఎనీథింగ్ ప్యాక్డ్ ఇస్ బ్యాడ్. సో ఈవెన్ బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ కూడా విచ్ లుక్ క్వైట్ హార్మ్లెస్ బికాస్ దే ఆర్ ప్యాక్డ్. వాటిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ స్టోర్ అవ్వడానికి, అలా ఫ్రెష్గా ఉండడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. వాటన్నిటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో అంటే హైజీన్ చూస్తాం, ప్యాక్ ఉంది, నీట్గా ఉంది, లోపల ఫుడ్ బాగుంది అనుకుంటాం, కానీ ఆ ఫుడ్ మేకింగ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ లైక్ ఇన్ఫర్టిలిటీ కోసం. సో మెయిన్గా చూసుకుంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే స్థూలకాయం వల్ల అని కూడా అంటూ ఉంటారు. సో స్థూలకాయం అనేది ఎంతవరకు కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్లీ అండి. ఒబేసిటీ ఉంటే ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దానివల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ రెండూ తగ్గుతాయి. అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి. అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ ఒకదానికొకటి చైన్ రియాక్షన్ లాగా అనమాట. సో అదర్ హెల్త్ ఇష్యూస్ విల్ కీప్ యాడింగ్ ఆన్ టు యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లోడ్ అనేది పెరిగింది. సో ఇంకొక రీజన్ స్ట్రెస్, మెయిన్ రీజన్. సో అంటే ఇవాళ రేపు జీవన శైలిలో స్ట్రెస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే స్ట్రెస్ లేకుండా మన చేతిలో ఉన్న విషయం కానివ్వండి, లేని విషయం కానివ్వండి, స్ట్రెస్ తీసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది. సో స్ట్రెస్ బస్టర్గా మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఇది ఒక కాంటెంపరీ. సో ఇంకొక విషయం ఏంటంటే స్ట్రెస్ అంటే కొంతమందికి ఈ అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీని, అది రాకపోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే న్యాచురల్గా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఈ స్ట్రెస్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి. స్ట్రెస్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ. సో స్ట్రెస్ పెరిగే కొద్దీ మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ కూడా ఆ ప్రాబ్లమ్స్ లిస్ట్లో ఒకటి. వీ షుడ్ స్టాప్ నార్మలైజింగ్ స్ట్రెస్, బీ ఇట్ ఎట్ హోమ్ ఆర్ బీ ఇట్ ఎట్ వర్క్ ప్లేస్. ఇంకొకటి ఏంటి అంటే యాజ్ ఉమెన్ మన రోల్ కూడా చేంజ్ అయింది. ముందు అంతా ఏంటి, మెన్ ఆర్ డిజైన్ టు బీ ప్రొవైడర్స్ అండ్ ఉమెన్ ఆర్ డిజైన్ టు బీ రిసీవర్స్. ఇప్పుడేంటి, ఉమెన్ ఆర్ ఫోర్స్ టు బికమ్ ప్రొవైడర్స్.
అంటే మగవాళ్ళు ఎంత అయితే పని చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువే పని చేస్తున్నారు ఆఫీసులలో. అండ్ యూ ఆల్సో హ్యావ్ టార్గెట్స్, యూ ఆల్సో హ్యావ్ టు పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ ఇది వర్కౌట్ అయ్యేలాగా చేయడానికి. అండ్ అది కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా స్ట్రెస్, ఇంటి పని అంతా చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇవన్నీ చేసుకొని. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎగ్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతున్నాయి. బికాజ్ యూఆర్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఆఫీస్లో అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అయినా అవ్వచ్చు. కానీ ఈ స్ట్రెస్ తీసుకున్నట్టు ఈ ప్రెషర్లో ఉన్నట్లు యాక్చువల్గా గుర్తించే టైం కూడా ఉండదు. సో అదే అండి, అంటే ఐ థింక్ వీ షుడ్ స్టాప్ ఎయిమింగ్ ఫర్ 50-50. అంటే మగవారితో సమానంగా కంపీట్ చేయాలి అని మనం అనుకుంటాం. అంటే ఫ్రమ్ స్కూల్ కాలేజ్ డేస్ నుంచి కూడా బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, మంచి జాబ్స్ తెచ్చుకోవాలి, జాబ్లో కూడా బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి, నేను సూపర్ ఉమెన్ లాగా ఇల్లు ఆఫీస్ అన్నీ మేనేజ్ చేయాలి, అన్నీ బ్యాలెన్స్ చేయాలి అనుకొని మనం వీ టెండ్ టు నెగ్లెక్ట్ అవర్ సెల్ఫ్స్. అన్నీ చేసి వీ డోంట్ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్, వీ డోంట్ స్లీప్, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఎగ్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇప్పుడు ముందు కంటే. స్పర్మ్స్ ఏంటంటే కోట్లల్లో ఉంటాయి. సో కొన్ని స్పర్మ్స్ పోయినా కూడా ఇంకా చాలా ఉంటాయి, మనకి లక్షల్లో కోట్లల్లో ఉంటాయి ఇంకా స్పర్మ్స్ కొన్ని డ్యామేజ్ అయినా కూడా. ఎగ్స్ అలా కాదు, మనం పుట్టడం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం. సో దాంట్లో కొన్ని డ్యామేజ్ అయిపోతే ఎన్ని మిగిలి ఉంటాయి, చాలా తక్కువ మిగిలి ఉంటాయి కదా. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓ కొత్త పాయింట్ మ్యామ్. అంటే మనం పుట్టినప్పుడు లిమిటెడ్ కౌంట్ ఆఫ్ ఎగ్స్తో పుడతాము అంటున్నారు. సో ఇది అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏ ఏజ్ వరకు ఎగ్ రిలీజ్ ప్రాసెస్ కొనసాగుతుంది? అలాగే వాటి క్వాలిటీ ఏ ఏజ్ వరకు గుడ్గా ఉంటుంది? ఏ ఏజ్లో కన్సీవ్ అవ్వచ్చు? ఎందుకంటే మనం న్యూస్లో చూస్తూ ఉంటాము, సో అండ్ సో ఏజ్లో కూడా బర్త్ ఇవ్వగలిగారు, సో అండ్ సో ఏజ్ అంత తక్కువ ఉన్న బర్త్ ఇవ్వలేకపోతున్నారు. సో వాట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ దిస్ ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ కౌంట్? ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అనేది లవ్లీ ఫ్యాన్సీ స్టేట్మెంట్ అండి. దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. కానీ ఫర్టిలిటీలో అలా కాదు, ఏజ్ ఇస్ ఎవ్రీథింగ్. ఏజ్ పెరిగే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ తగ్గుతాయి అండ్ వచ్చిన ప్రెగ్నెన్సీ స్మూత్గా కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీ తగ్గుతూ ఉంటుంది. సో ద సూనర్ ద బెటర్. 20స్లో ఉన్న ఎగ్ క్వాలిటీ 30స్లో ఉండదు, 30స్లో ఉన్న ఎగ్ క్వాలిటీ 40స్లో ఉండదు. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగుంటాయి, వచ్చిన ప్రెగ్నెన్సీ మంచి కంటిన్యూ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ బాగుంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ నంబర్స్ తగ్గుతాయి, ఉన్న ఎగ్స్లో క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్, యాజ్ యూ సెడ్, ఏజ్ ఫ్యాక్టర్లో చాలా చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి సో అండ్ సో ఈ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అంటారు. ఏజ్ ఎక్కువైనా కూడా క్వాలిటీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉంటాయి. సో అసలు ప్రాపర్ ఏజ్ ఏదంటారు? కరెక్ట్గా సంతానం ఈ టైంలో మనము ఫర్టిల్ చేస్తే ఈ అంటే బేబీ హెల్తీగా పుట్టొచ్చు అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటలీ కూడా చాలా గుడ్గా ఉండొచ్చు అనేది కరెక్ట్ ప్రాపర్గా ఏ ఏజ్ ఉండొచ్చు? ఐడియల్గా అయితే 22-23 నుంచి 30 లోపు ఇఫ్ యూ ఫినిష్ ప్రెగ్నెన్సీస్ అది బెస్ట్ టైమ్. కానీ అందరికీ అలా కుదరకపోవచ్చు. బికాజ్ అమ్మాయిలు కూడా అందరూ చదువుకుంటున్నారు, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నారు, అందరూ జాబ్ చేయాలి అనుకుంటున్నారు. సో వీలైతే 30 లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. మరీ వీలు కాని పక్షంలో మీ పర్సనల్ లైఫ్ రీజన్స్కి కానీ ప్రొఫెషనల్ లైఫ్ రీజన్స్కి కానీ మనం ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్పోన్ చేసుకుంటున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్. అంటే మనం ఎక్కడున్నాము, మన ఎగ్స్ బాగానే ఉన్నాయా, లేకపోతే మనకి ఏమన్నా తొందరగా ఎగ్స్ అయిపోయే ప్రాబబిలిటీ ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఎలా అయితే మనం ఇయర్లీ వన్స్ డయాబెటీస్ స్క్రీనింగ్, బీపీ, థైరాయిడ్, హీమోగ్లోబిన్, B12, వైటమిన్ డి ఇవన్నీ ఎలా అయితే హెల్త్ చెక్స్లో చెక్ చేసుకుంటూ ఉంటామో, మనం కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే అమ్మాయిలందరూ AMH అని బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. AMH ఏంటంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్లో ఎనీథింగ్ బిట్వీన్ 2 to 3.5 ఇస్ నార్మల్. ఒకవేళ AMH కనుక తగ్గుతున్నట్లయితే మనకు ఒక హింట్ వస్తుంది దట్ వీ షుడ్ గెట్ మ్యారీడ్ సూన్ అండ్ ప్లాన్ ఫర్ ఎ బేబీ ఫాస్ట్, ఆర్ కనీసం ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ గురించి అన్నా ఆలోచించవచ్చు. సో అది చెక్ చేసుకొని మనకు వెయిట్ చేసే లిబర్టీ ఉంది అంటే వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయలేని పరిస్థితి, నంబర్స్ తగ్గిపోతున్నాయి అంటే కనీసం ప్రెగ్నెన్సీ అన్న ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ అన్న చూసుకోవచ్చు. ఓకే. సో మ్యామ్ యాక్చువల్గా మనం చూసుకుంటే మీరు అన్నట్లు 30 లోపు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఒక బేబీని కన్నాక ఇంకా ఎక్కువగా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, ఒక బేబీకి మినిమం 7-8 years to 15 years గ్యాప్ కూడా కనిపిస్తూ వస్తుంది. సో ఒకసారి 30 లోపు ఒక విమెన్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ రిప్రొడక్టివ్ సిస్టంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి సంతానోత్పత్తిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒక బేబీ ఉంది అంటే నెక్స్ట్ టైం ఫర్టిలిటీ ఇష్యూస్ రావు అన్న గ్యారంటీ ఏం లేదండి.
సో ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు బాడీ మైట్ బి ఎట్ ఎ డిఫరెంట్ స్టేజ్, అంటే అప్పుడు ఎగ్స్ స్పర్మ్స్ కౌంట్ అంతా మంచిగా ఉండుండొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ తగ్గిపోయి ఉండొచ్చు, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రావచ్చు, లేకపోతే ట్యూబ్లో సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ట్యూబ్లో ఏమన్నా అతుక్కుపోయి ఉండొచ్చు, లేకపోతే ఓవరీస్ ఏమన్నా అతుక్కుపోయి ఉండొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక బేబీ ఉంది అంటే నెక్స్ట్ టైం ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చే ఛాన్సే లేదు అనుకుంటారు, కానీ అలా కాదు. ఒక బేబీ ఉన్నా కూడా చాలామందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి తర్వాత కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అట్లా ప్రెగ్నెన్సీస్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఎందుకు చూస్తున్నాము అంటే ప్రజెంట్ ఉన్న స్ట్రెస్కి అండ్ యూనో ఉమెన్ కూడా అందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఒక బేబీని చూడడమే కష్టంగా ఉంది, మనకి ఇంకొక బేబీ ఎందుకు అనుకొని వద్దనుకుంటారు. కానీ బేబీకి ఒక 4 years 5 years 7 8 years వచ్చిన తర్వాత ఏంటంటే దట్ బేబీ విల్ ఆస్క్ ఫర్ అ సిబ్లింగ్. సో ఆ రీజన్కి చాలామంది మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అని వస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాలేదు అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే డాక్టర్ మాకేం ప్లాన్ లేకుండే, మా బేబీ సిబ్లింగ్ అడుగుతోంది కాబట్టి వస్తున్నాము అని చెప్తారు. సో అది కూడా ఒక రీజన్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అసలు ఏ ఫుడ్ తినాలన్నా ప్రతిదీ కల్తీగానే ఉంటుంది. సో ఫుడ్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది మన బాడీ మీద, నాట్ ఓన్లీ ఇన్ ఫెర్టిలిటీ, ఎవ్రీథింగ్ మీద. సో ఫుడ్ ఉన్న అంటే ప్రజెంట్ మనం తినే ప్రతి ఫుడ్లో కల్తీ ఉంది కాబట్టి ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేస్తే సంతానం లేమి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి? ఫస్ట్ థింగ్, ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎనీథింగ్ ప్యాక్డ్ ఈజ్ బ్యాడ్ ఫర్ అస్. నెక్స్ట్ ఏంటంటే మనం ఆన్లైన్ పెట్టుకునే ఫుడ్ ఆర్డర్స్ అన్నీ వేడి ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్స్లో వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ప్లాస్టిక్ కంటైనర్లో అసలు ఫుడ్ స్టోర్ చేసుకోనేకూడదు. ఈవెన్ పప్పులు ఉప్పులు ధాన్యాలు కూడా ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవద్దు. ముందు ఎలా అయితే స్టీల్ డబ్బాల్లో గ్లాస్ డబ్బాల్లో స్టోర్ చేసుకునేదో అలా స్టోర్ చేసుకుంటే బెటర్. ఆర్ ఇప్పుడు క్లే పాట్స్ కూడా ఫ్యాన్సీగానే వచ్చాయి కదా, క్లే పాట్స్ క్లే బాటిల్స్, సో వాటిల్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. వాటర్ కూడా ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోవడం ఆపేయాలి మనం. అండ్ నాన్ స్టిక్ వాడడం కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. ఈ ప్లాస్టిక్ స్పాచులాలు ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ వాడడం కంప్లీట్గా స్టాప్ చేయాలి. వీటన్నిటితో ఏంటంటే మనకి ఇన్ఫర్టిలిటీయే కాదు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ప్లాస్టిక్ని కంప్లీట్గా మన లైఫ్లోంచి ఎలిమినేట్ చేయడం అయ్యే పని కాదు, కానీ మైండ్ఫుల్గా యూస్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ, ఆప్షన్ లేదు అంటేనే ప్లాస్టిక్ని యూస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టూ మచ్ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ద ఫుడ్. మనం తెచ్చుకునే పప్పు ఉప్పు బియ్యం అన్నీ ప్లాస్టిక్లోనే ప్యాక్డ్ కదా, సో దాంతో ఏంటంటే ఫుడ్లోకి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. వాటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి కంప్లీట్గా స్టాప్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఏరేటెడ్ డ్రింక్స్, ఇప్పుడు థమ్స్అప్, పెప్సీ, కోకోకోలా ఇవి హార్మ్లెస్, దే ఆర్ నాట్ ఆల్కహాల్ కదా అనుకుంటారు. సో వాటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అవుట్ సైడ్ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి కంప్లీట్గా ఆపేయాలి. ఎనీథింగ్ హోమ్ మేడ్ అండ్ ఫ్రెష్ షుడ్ బి గుడ్ ఫర్ యూ. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటేక్ అనేది పెంచాలి. డ్రై ఫ్రూట్స్ ఇంటేక్ పెంచాలి. లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అండ్ వాటర్ కూడా డే అంతా ఆఫీస్లో ఉండి 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు మొత్తం డే మొత్తంలో. అలా కాకుండా మైండ్ఫుల్గా పర్ డే 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో జనరల్గా డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీ రావడమే కష్టం అంటారు, వచ్చిన తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో కమింగ్ టు ఐవీఎఫ్లో అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళలో ఎలాంటి సమస్యలు ఉంటాయో, అంటే లైక్ ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో, సో వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఐవీఎఫ్లో వీళ్ళకి ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా పాసిబిలిటీస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా? ఐవీఎఫ్ చేసామన్న ఒక్క రీజన్కి హెల్త్ ఇష్యూస్ ఏం రావండి. సో మీకు వేరే ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. కానీ ఐవీఎఫ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనం అన్నిటినీ ఆప్టిమైజ్ చేసి అన్ని కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇప్పుడు మీ షుగర్స్, మీ బీపీ, మీ థైరాయిడ్, మీకు చిన్న చిన్న మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు వైటమిన్ డి, బి కాంప్లెక్స్, జింక్, మెగ్నీషియం, అట్లా ఏ డెఫిషియన్సీస్ ఉన్నా అన్నిటినీ నార్మలైజ్ చేసి ఒక ఆప్టిమమ్ లెవెల్లో మెయింటైన్ చేసిన తర్వాతే మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయము. వెయిట్ లాస్ అయ్యి మీరు మంచిగా ఫిట్గా ఉన్నప్పుడే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తాం. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే
ఇప్పుడు ఆఫీస్లో టార్గెట్స్ ఉంటాయి, కొన్ని స్ట్రెస్ఫుల్ మంత్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ మంత్స్ ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో, మీకు ఎప్పుడైతే స్ట్రెస్ తక్కువ ఉంటుందో అదే టైంలో ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకోమని చెప్తాం. సో దట్ రిజల్ట్ విల్ బీ బెటర్. ఓకే. సో వన్ మోరల్ క్వశ్చన్ మ్యామ్, అంటే మోరల్ ఇన్ ద సెన్స్ ఇది యాజ్ అ డాక్టర్, యాజ్ అ ఉమెన్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా కెరియర్ ఫస్ట్ అంటున్నారు, తర్వాత ఫ్యామిలీ, అంటే లైక్ బికాజ్ ద డిమాండ్ ఆన్ ద సొసైటీ ఈజ్ లైక్ దట్. కాబట్టి ఇప్పుడు అంటే కెరియర్స్లో బిజీ ఉండడం వల్ల కావచ్చు, ఇంకా వేరే అదర్ స్ట్రెసెస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ ఆర్ పెళ్ళి లేట్ చేస్తున్నారు యాజ్ యూ సెడ్. సో అసలు లేడీస్ ఏ టైంలో ప్రాపర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్, అంటే లైక్ కెరియర్లో ఒక గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయి క్లియర్గా అన్ని క్లియర్ అయిపోయినాక మళ్ళీ రీస్టార్ట్ ద కెరియర్ చేయొచ్చు అంటారా? లేదు వైల్ గో విత్ ద ఫ్లో, మనకి ఎప్పుడు వస్తే అప్పుడే చేసుకుందాం, లేదా ఈ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్దాం అనే ఐడియాతో ముందుకెళ్ళాలంటారా? అసలు ఎలా చేసుకోవాలంటారు? చాలామంది ఉమెన్కి ఏంటంటే యువర్ కెరియర్ క్లాక్ అండ్ యువర్ బయాలజికల్ క్లాక్ ఆర్ ఇన్ టోటల్ కాన్ఫ్లిక్ట్. మనం ఎప్పుడైతే ఈ కెరియర్ పైన ఫోకస్ చేయాల్సిన ఇయర్స్ ఉంటాయో ఆ టైంలో ఏంటంటే మనకు పెళ్ళి, పిల్లలు ఇదంతా నడుస్తూ ఉంటుంది. సో అందరికీ రెండు బ్యాలెన్స్ చేయగలిగే లగ్జరీ ఉండకపోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉమెన్ షుడ్ స్టాప్ ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏంటంటే ఎవరిని నొప్పించొద్దు అనుకుంటాం. ఆఫీస్లో కొలీగ్స్ని కానీ, బాస్ని కానీ, ఇంట్లో హస్బెండ్ని, పేరెంట్స్ని, ఇన్లాస్ని, సిబ్లింగ్స్ని, పిల్లల్ని ఎవరిని నొప్పించొద్దు అనుకుంటాం. అన్నీ మనమే చెయ్యాలనుకుంటాం, ఇటు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ. అది మానుకోవాలి. అంటే టేకింగ్ అవుట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ స్టాప్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఇట్. అందరూ అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ మనమే చేసుకొని అనమాట. సో మనం దాని నుంచి కొంచెం టైం తీసుకొని బ్రేక్ తీసుకుంటే మనకి ఎక్సర్సైజ్కి టైం దొరుకుతుంది. యూ విల్ స్లీప్ ఫర్ 8 hours. సో ఆ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి మనం. ఎవరన్నా తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ని సీరియస్గా కన్సిడర్ చేయాలి. మనం అనుకున్నంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేని పక్షంలో ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఏంటంటే మీకు టైం అయిపోతుంది అన్న స్ట్రెస్ ఉండదు. మనం కెరియర్లో సెటిల్ అయిన తర్వాత స్లోగా ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకోండి at 35 or 38 or 40, అప్పటికి ఏమైపోతుంది అంటే ఎగ్స్ క్వాలిటీ వైజ్, క్వాంటిటీ వైజ్ తగ్గిపోతాయి. చాలామంది పేషెంట్స్ వస్తారు, దే కమ్ at 36, 37, ఈవెన్ 40. డాక్టర్ మాకు రకరకాల రీజన్స్ వల్ల మేము తొందరగా పెళ్లి చేసుకోలేకపోయాం, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేకపోయాం, ఐ వాంట్ టు హ్యావ్ అ చైల్డ్ నౌ అని. కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చే వరకే దే విల్ హ్యావ్ 1 egg or 2 eggs. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్టిలిటీలో మనకున్న హైయెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ చెయ్యాలన్నా కూడా మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ మీకు ఉంటేనే వీలవుతుంది. ఐవీఎఫ్ ఇస్ నాట్ ఎనీ మ్యాజిక్. గాల్లోంచి లేని ఎగ్స్, లేని స్పర్మ్స్ అయితే మనం పుట్టించలేము. సో అవి ఏంటంటే ఏజ్తో పాటు తగ్గిపోతూ ఉంటాయి. సో అలా తగ్గుతాయి అనే విషయం మనకు ముందే తెలుసు కాబట్టి లేట్గా ప్లాన్ చేసుకుంటున్నాము అంటే మన చేతిలో ఉన్నప్పుడే వాటిని దాచిపెట్టుకోవడం ఈజ్ అ గుడ్ ఐడియా. ఫర్ సమ్ రీజన్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ లేట్ ప్రెగ్నెన్సీస్, యూ షుడ్ బి అ వెరీ ఫిట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఎక్సర్సైజ్ అస్సలు చేయను, ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, నేను బాగా స్ట్రెస్ తీసుకుంటాను, నేను నిద్రపోను, నేను జంక్ ఫుడ్ బాగా తింటాను, ఐ విల్ టేక్ ఆల్కహాల్, ఐ విల్ స్మోక్, నేను అన్నీ చేస్తాను కానీ నాకు లేట్గా ప్రెగ్నెన్సీ రావాలంటే రాదు. సో చాలా జాగ్రత్తగా ఉండి, ఇఫ్ యు ఆర్ ఫిట్ వర్జన్, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అప్పుడు లేట్ ఏజ్లో కూడా మనకు ప్రెగ్నెన్సీస్ స్మూత్గా రావడానికి ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. సో మ్యామ్, మారుతున్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాము. ఎవ్రీ డికేడ్ వెనక్కి తిరిగి చూస్తే అరే ఇట్లా మారిపోయింది కాలం అనేంత చేంజెస్ వస్తున్నాయి ఇన్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ డికేడ్ టైం. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీరు ఇందాక చాలా పెద్ద లిస్ట్ చెప్పారు సంతానోత్పత్తికి, అంటే సంతాన లేమికి గల కారణాలు. సో ఇంకా ముందు వెళ్తున్న కొద్దీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే వీటికి బెటర్ వర్షన్స్ వస్తాయా, లేకపోతే కొత్త సమస్యలు పుట్టే అవకాశాలు ఉంటాయా? ఫర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అయితే అవుతుందండి, వరల్డ్ ఓవర్ డిక్లైన్ అవుతుంది. ఇండియాలో ఇంత పాపులేషన్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి డెఫినెట్లీ ఇండియాలో కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇది తగ్గేలాగా కనిపించట్లేదు, పెరిగేలాగే ఉంది. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హెల్తీగా ఉండి, ఫిజికల్గా యాక్టివ్ ఉండి, ఫుడ్ ఏం తింటున్నాం, ఎంత బాగా నిద్రపోతున్నాం, ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. కొంతమంది ఏంటంటే
దిల్ హ్యావ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకొని ఉంటారు, అన్నీ కరెక్ట్గానే చేస్తూ ఉంటుంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఎగ్స్ స్పర్మ్స్ అనేవి తొందరగా తగ్గిపోవచ్చు, వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే లక్ ఆల్సో ప్లేస్ అ రోల్. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే చిన్న ఏజ్లోనే ఉన్న ఎగ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా అది జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం. సో మీ ఫ్యామిలీలో ఎవరికన్నా తొందరగా పీరియడ్స్ ఆగిపోయిన హిస్టరీ ఉంటే, అమ్మకి కానీ, పిన్నులకి, పెద్దమ్మలకి, మేనత్తలకి, అమ్మమ్మకి, నానమ్మకి, అలా ఎవరికన్నా తొందరగా పీరియడ్స్ ఆగిపోయిన హిస్టరీ ఉంటే ఆ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ జీన్ మీ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉండుండొచ్చు. సో అలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏఎంహెచ్ అని బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. దాంతో ఏంటంటే మనకేమన్నా ఎగ్స్ అయిపోయే టెండెన్సీ ఉందా అనేది తెలుస్తుంది. మీ ఏఎంహెచ్ నార్మల్ ఉన్నా కూడా మీ ఫ్యామిలీలో అలాంటి హిస్టరీ కనుక ఉంటే మీరు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వీలు కావట్లేదు అంటే అట్లీస్ట్ ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి ఆలోచించాలి. ఇంకొకటి ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్న వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. చాలామంది ఏంటంటే ఎండోమెట్రియోసిస్కి లాప్రోస్కోపీ చేసుకొని ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా అని ఇంకా ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించరు. యాజ్ ఎ రూల్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు 1 year లోపు ప్రెగ్నెన్సీ అన్నా రావట్లేదు అంటే ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ కన్సిడర్ అన్నా చెయ్యాలి. చాలామంది పేషెంట్స్ వస్తారు 4 years 5 years బ్యాక్ ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసుకున్నాము, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. ఇప్పుడు స్కాన్ చేసి చూస్తే హార్డ్లీ కొన్ని ఎగ్సే ఉంటాయి. మనం ఆప్షన్స్ అన్నీ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, డాక్టర్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయని మాకు తెలుసుంటే మేము సర్జరీ అయిన వెంటనే ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసేసుకునే వాళ్ళము, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళం కాదు అని అంటారు. అందుకే డిస్కస్ ఆల్ యువర్ ఆప్షన్స్ విత్ యువర్ డాక్టర్. ఎంత టైం తీసుకుందాం అనుకుంటున్నారు మీరు, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇవన్నీ డిస్కస్ చేస్తే మీకు ఏం ఆప్షన్స్ సూట్ అవుతాయి అనేది మీ ఫర్టిలిటీ స్పెషలిస్టే మీకు చెప్తారు. ఓకే. సో కమింగ్ టు ఐవీఎఫ్, అంటే లాస్ట్ వెళ్తున్న కొద్దీ, అంటే కాలం వెళ్తున్న కొద్దీ ఐవీఎఫ్లో కూడా చాలా చేంజెస్, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో నెక్స్ట్ అంటే ఇప్పుడున్న అంటే వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఐవీఎఫ్లో అవి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటున్నాయి. సో ఫ్యూచర్లో ఇంతకంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ వైద్య సదుపాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అంటే యాజ్ ఎ డాక్టర్ ఎలాంటి సదుపాయం, ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న వైద్య సదుపాయం వస్తే బాగుంటుంది అంటారు? రైట్ నౌ ఏంటంటే ద లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇస్ నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ అండి. నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ అంటే అందరూ భయపడే రీజన్ ఏంటి అంటే చాలా ఇంజెక్షన్స్ ఉంటాయని అనుకుంటారు. సో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్లో ఏంటంటే నీడిల్సే లేకుండా, అసలు ఒక్క ప్రిక్ కూడా లేకుండా మనం ఐవీఎఫ్ జర్నీ మొత్తం చేయొచ్చు. వీఆర్ డూయింగ్ ఇట్ అట్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో వీ డిడ్ లాట్ ఆఫ్ కేసెస్ అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ. సో అది ఒక లేటెస్ట్ ఇన్నోవేషన్. నీడిల్ ప్రిక్స్ లేకుండా ఐవీఎఫ్. నీడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, సో ప్రిక్ చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్ ఈజ్ డిజైనర్ బేబీస్. డిజైనర్ బేబీస్ అంటే ఏంటి అంటే మనకు ఐవీఎఫ్ ల్యాబ్లో ఎంబ్రియోస్ తయారు చేసినప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న పేరెంట్స్ కనుక ఉంటే ఆ జీన్ని ఎలిమినేట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేయొచ్చు. అంటే పుట్టే పిల్లలలో ఆ జీన్ క్యారియర్ ఫార్వర్డ్ అయ్యి ప్రాబ్లమ్స్ రాకుండా. కాస్మెటిక్ రీజన్స్కి కూడా దీనిపైన రీసెర్చ్ జరుగుతుంది. అంటే బేబీ హైట్, వెయిట్, కలర్, ఫీచర్స్ వీటన్నిటిని మోడిఫై చేసేలాగా. సో దానికి ఇంకా అప్రూవల్స్ అయితే రాలేదు, బట్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఓకే. సో అంటే మీరు యాజ్ అ డాక్టర్ మీరు ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయి అంటారు? ఐవీఎఫ్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తే బెటర్ ఉంటుంది అంటారు? రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో ఏంటి అంటే బ్లడ్ తీసుకొని బ్లడ్లో ఉన్న సెల్స్ని కల్చర్ చేసి అందులోంచి ఎగ్స్, స్పర్మ్స్ గ్రో అయ్యేలాగా ల్యాబ్లో చేస్తాము అని. సో అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. జస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి వెళ్ళిపోతే అందులో ఉన్న స్టెమ్ సెల్స్లోంచే వాళ్ళు ఎగ్స్, స్పర్మ్స్ కల్చర్ చేసిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ పేషెంట్స్. ఇంజెక్షన్స్ కానీ, మెడికేషన్స్ కానీ చాలా వరకు తగ్గుతాయి. ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంటే దట్ ఈస్ సంథింగ్ అండర్ రీసెర్చ్ స్టేజ్. ఓకే. సో అది వస్తే ఐవీఎఫ్కి ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుంది అంటారు. ఓకే, రైట్. సో అంటే మ్యాక్సిమం మనం మాట్లాడుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వరకు
ప్రభావం చూపిస్తాయి. సో జెనెటిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాము, జీన్స్ కొన్ని జెనెటిక్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో చాలామంది మీరు చెప్పినట్టు ఏఎంహెచ్ చెకప్ చేసుకోవడానికి అంత ప్రిఫర్ చేయరు, ఆర్ఎల్స్ అవేర్నెస్ ఉండదు. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత హై స్టేజ్లో ఉన్నా ఈ అవేర్నెస్ ఉండదు. సో అవేర్నెస్ అవ్వాలి, అవేర్ కావాలి యాజ్ అ ఉమెన్, అంటే ఎవరైనా లేడీ అవేర్ కావాలంటే ఏం చేయాలంటారు? అంటే మీరు చెప్పినట్టు ఫ్రీక్వెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్టులు చేయించుకోవడంతో పాటు వాళ్ళ మీద వాళ్ళకు ఒక అవగాహన రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఏంటంటే అండి, లైఫ్ స్టైల్. యూ షుడ్ కీప్ అ చెక్ ఆన్ వాట్ యువర్ ఈటింగ్, హౌ యువర్ స్లీపింగ్, స్ట్రెస్ ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటున్నాం, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. అండ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ నుంచి దూరంగా ఉండాలి. మనం వాడే కెమికల్స్ అన్నీ ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి మన ఎగ్స్ పైన, స్పర్మ్స్ పైన. ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్స్ బాగా వాడుతున్నాం, రూమ్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తున్నాం, కార్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తున్నాం, సర్ఫేసెస్ క్లీన్ చేయడానికి కూడా మనం చాలా కెమికల్స్ వాడుతున్నాం. షాంపూస్, కండిషనర్స్, హెయిర్ మాస్క్స్, మేకప్ ప్రోడక్ట్స్, పర్ఫ్యూమ్స్, సెంటెడ్ క్రీమ్స్, వీటన్నిటి వల్ల ఏంటంటే ఎంతో కొంత ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. సో వేరెవర్ పాసిబుల్ కెమికల్స్ ఎలిమినేట్ చేయాలి మనం. సో ఇప్పుడు 20 years 30 years బ్యాక్ మనం ఏం లైజాల్ వేసుకొని ఫ్లోర్లో ఎప్పుడు తుడుచుకోలేదు కదా, నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాం కదా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సర్ఫేస్ క్లీనర్స్ కూడా యూ యూస్ సో మెనీ క్లీనర్స్. ముందంతా ఈ వాడింది లేదు కదా. యాక్చువల్లీ అవి బ్యాక్టీరియా 100% కిల్ చేస్తాయి. సో మనకు అది ప్లస్ అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ బ్యాక్టీరియా ఇవన్నీ నార్మలీ బ్యాక్టీరియా ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అండి. అంటే ప్రతి బ్యాక్టీరియా వెనకాల మనం అలా పడాల్సిన పని లేదు. సో వీ క్యాన్ లివ్ పీస్ఫుల్లీ విత్ బ్యాక్టీరియా అరౌండ్ అస్ ఆల్సో. అంటే బాడీకి న్యాచురల్గా ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. సో మనం అన్నిటి వెనకాల అలా పడాల్సిన పని లేదు. సో టూ మచ్ యూస్ ఆఫ్ కెమికల్స్ అండ్ బట్టలకు కూడా ముందు ఓన్లీ సోప్ వాడేవాళ్ళు, ఇప్పుడు కండిషనర్స్ అని, సాఫ్ట్నర్స్ అని, అదని ఇదని ప్రతి దాంట్లో కెమికల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసేస్తున్నాం. సో ఐ థింక్ యూ షుడ్ జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ రూట్స్. ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ అస్. సో ముందు ఎలా అయితే ఇప్పుడు నాన్ వెజ్ తెచ్చుకోవడానికి వెళ్తే స్టీల్ డబ్బా పట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు ప్లాస్టిక్లో తెచ్చుకుంటున్నాం. సో అలా యూ హ్యావ్ టు కట్ ఎవ్రీవేర్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం మానేయాలి, ప్లాస్టిక్ డబ్బాలలో టిఫిన్ తెచ్చుకోవడం మానేయాలి. సో అట్లా గెట్ బ్యాక్ టు యువర్ రూట్స్. ముందు ఎలా అయితే ఉండేవాళ్ళమో ఆ పద్ధతులే మేలు ఫర్ లివింగ్. సో వాటికి స్టిక్ ఆన్ అయితే యూ విల్ బీ బెటర్. చిన్న చిన్న దూరం కూడా నడవడానికి ఆలోచిస్తున్నాం, ప్రతిదానికి కార్ ఆర్ బైక్ తీస్తున్నాం. టైం క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ. ఎస్ అండ్ అన్ని చేసేయాలనుకోవడం, అందరినీ ప్లీజ్ చేయాలనుకోవడం, దానివల్ల ఏంటంటే బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది, స్పెషల్లీ ఫర్ ఉమెన్. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చేస్తే మిగతావన్నీ బాగానే ఉంటాయి. ఓకే, రైట్. సంతానోత్పత్తికి సంబంధించి ఎలాంటి లైఫ్ స్టైల్ పాటిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా, సంతానోత్పత్తి అంటే సంతానలేమి సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన చేతుల్లోనే 50% వరకు ఉంటుంది. అంటే జెనెటిక్స్గా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప చాలా వరకు మన చేతుల్లోనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్. ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు HM TV.